తమిళ నిర్మాత శంకర్ అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ కలయికలు ఎప్పుడో 1996లో వచ్చిన భారతీయుడు వెండితెరపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఒక స్వాతంత్ర సమర యోధుడు దేశంలో పెరిగిపోయిన అవినీతిని నిర్మూలించేందుకు పోరాడుతూ చివరికి తన కన్న కొడుకునైనా సరే చంపడమే ఈ సినిమా వృత్తాంతం. అందులో కమల్ హాసన్ నట విశ్వరూపం, దేశభక్తి, స్వాతంత్ర నేపథ్యం, పాటలు, చక్క టేకింగ్ అన్ని సమపాలనలో కుదిరి ప్రేక్షకులు ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. వెండితెరపై శంకర్ తన మార్కు చూపించి చాలా కాలమైంది. రజనీకాంత్ తెరకెక్కించిన రోబో తర్వాత శంకర్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో అయితే సత్తా చాటడం లేదు. ఈ నేపథ్యంలో ఓ సాలిడ్ హిట్ కొట్టి తనలో వాడు ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపించుకోవాలనుకున్నారు. కమల్ కు తోడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రఘుల్ ప్రీతి సింగ్, బాబీ సింహ వంటి భారీ కాస్టింగ్ ఉండడంతో భారతీయుడు 2 పై అంచనాలు పెరిగిపోయాయి. కోవిడ్ లాక్డౌన్ తో పాటు ఎన్నో వాయిదాలు అవంతరాలను అధిగమిస్తూ ఎట్టగలకు తాజాగా ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచి డివైడెడ్ టాక్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కథనం సరిగ్గా లేకపోవడం, కమల్ హాసన్ పాత్ర తీరు అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకుడికి భారతీయుడు 2 అయితే అంతగా కనెక్ట్ అవ్వలేదని సోషల్ మీడియా టాక్. ఇది అసలు శంకర్ తీసిన సినిమానా లేక ఆయన దగ్గర పనిచేసే అతను తీసేయడానికి నేటిజన్లు కామెంట్లు అయితే చేస్తున్నారు. శంకర్ టేకింగ్ అంటే ఓ బ్రాండ్, ఆ కథ చెప్పే విధానం, పాటలు ఓ రేంజ్ లో ఉంటాయని సగటు ప్రేక్షకుడు కూడా ఊహించుకుని వెళ్తాడు. అలాంటిది భారతీయుడు 2 శంకర్ మార్క్ కనిపించకపోవడంతో జనం తెల్లమోహం వేస్తున్నారు. శంకర్ 1996లోనే ఆగిపోయారని, ఇంకా అప్డేట్ కాలేదని కౌంటర్లు వేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో తొలి 20 నిమిషాలు తప్పించి మిగిలినంతా బోరింగ్ గా ఉందన్న కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. దీనిని గమనించిన చిత్ర యూనిట్ అయితే బోరింగ్ గా ఫీల్ అవుతున్న ఓ 20 నిమిషాల కంటెంట్ ను ట్రిమ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది ఎలా ఉండగా సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను చూశారు. వంశీధర్ గౌడ్ అని ఓ యువ దర్శకుడు ఈ సినిమాను చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తన ఎక్స్ప్రెషన్స్ కు దగ్గరగా ఉండడంతో వంశీధర్ ఈ సినిమాలోని మర్మంగల మాదిరిగా తన 2 వేలు మడతపెట్టి గొంతులో పడుచుకుని చనిపోయినట్టుగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం ఆన్లైన్ లోకి ట్రెండింగ్ లోకి వెళ్లడంతో నేటిజన్లు ఫన్నీగా అయితే కామెంట్లు పెడుతున్నారు. వంశీధర్ ఎక్స్ప్రెషన్స్ బట్టి భారతీయుడు సినిమా అలా ఉందన్నమాట అంటూ చర్చించుకుంటున్నారు.